హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని కడాయిలో అందులో కొంచెం వేరుశనగపప్పు వేసుకోండి. టేస్ట్ బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్నమాట. తర్వాత పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా సిమ్లో పెట్టి. దాని తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి. నేనైతే వేయట్లేదు అనమాట, పిల్లలు తింటారు కాబట్టి మాకు. సో ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక ముక్కలు అయితే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ తర్వాత ఇప్పుడు వేగాక నేను గార్లిక్ వేస్తున్నాను అండి. ఖచ్చితంగా గార్లిక్ అనేది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తినకపోయినా పక్కన పెట్టండి, కానీ ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి కర్రీకి ఫ్లేవర్ అనేది దిగుతుంది అనమాట. తినని వాళ్ళైనా కానీ కర్రీలో వేసుకోండి, బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది అనమాట కర్రీకి. సో ఇప్పుడైతే ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇప్పుడైతే ఇందులో పసుపు కానీ సాల్ట్ కానీ ఏమీ వేయట్లేదండి. ఎందుకంటే బెండకాయలు అనేది సాల్ట్ వేస్తే జిగురు వస్తాయి, ఫ్రై బాగుండదు అనమాట. అందుకని నేను ఇప్పుడు సాల్ట్ అనేది వేయట్లేదు అనమాట. ఇలానే మనం మూత పెట్టకుండా, మూత కూడా పెట్టకూడదండి, పైన మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత. సో ఇప్పుడైతే నేను సాల్ట్, పసుపు వేసుకున్నానండి. చూడండి ఫ్రై అయ్యాయి కదా, అందుకు వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం బాగా ఫ్రై అవ్వనిచ్చి దాని తర్వాత మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అండి. ఏమేంటి అంటే కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అండ్ గార్లిక్ వేసి మేము చేసి పెట్టుకుంటాం అనమాట. ఒక 10 డేస్కి అట్లా ఉంటుంది నిల్వ. సో అదైతే వేసుకొని ఎక్కువ రోజు కూడా ఉంటుంది, కాకపోతే ఫ్లేవర్ మారిపోయిద్దని మేము కొంచెం కొంచెంగా చేసుకుంటుంటాం అనమాట. చాలామంది 1 ఇయర్కి కూడా చేసి పెట్టుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం అయితే. ఫ్రైలో తప్పకుండా ట్రై చేయండి. దాన్ని ఇప్పుడైతే కారం చెప్పాను కదా, పిల్లల కోసమని నేను కొంచెం వేసుకున్నా. మీ స్పైస్ లెవెల్ బట్టి మీరు వేసుకోండి. పెద్దవాళ్ళు అయితే బాగానే వేసుకోండి, బాగుంటుంది. సో నేను పిల్లలకు పెడుతున్నా కాబట్టి కొంచెం వేసుకున్నాను అనమాట. అది మేము ఇంట్లో పట్టించిన కారం కాబట్టి కారం ఎక్కువగా ఉంటుంది. సో అదనమాట. చూడండి ఫ్రై అయితే ఇలా అయిపోయింది. ఇది అన్నంలోకే కాదండి, చపాతీలు తినే వాళ్ళకి కూడా బాగానే ఉంటుందన్నమాట. ట్రై చేయండి తప్పకుండా. సో నేనైతే ఈరోజు నాకు చపాతీలోకి, పిల్లలకి రైస్లోకి అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది కొంచెం చూడండి, ఇలా ఒక నిమ్మకాయ పెట్టేసుకున్నాను. సో కర్రీ అయితే